మీకు ఇన్నాళ్ళు ఈ జర్నీలో ఇక చాలు బిజినెస్ సంపాదించింది చాలు అని అనిపించలేదా మీకు ఎప్పుడు? అంటే ది టూ థింగ్స్ అండ్ దీంట్లో ఇది యాక్చువల్లీ ఇట్స్ అ థాట్ దట్ హ్యాస్ కమ్ మెనీ టైమ్స్. సో టూ థింగ్స్ దట్ ఐ హ్యావ్ అగైన్ ఇన్ మై రీడింగ్స్ అండ్ మీటింగ్ పీపుల్. రోజు దళైలామని ఇదే అడిగేవాడి, అంటే కంటెంట్మెంట్ అంటే ఏంటి. మేము అంటే మాకు వీ హ్యాడ్ ఎ సెషన్ మా యంగ్ ప్రెసిడెంట్స్ అని ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళతో మాట్లాడటానికి వచ్చారు ఒక 7-8 years బ్యాక్. సో ఆ రోజు వన్ ఆఫ్ అస్ ఆస్క్డ్ హిమ్, యూనో ఏంటిది, ఎందుకంటే మేము గ్రో అవ్వకపోతే దెన్ వీ స్టార్ట్ గోయింగ్ డౌన్ యాజ్ బిజినెసెస్. సో కంటెంట్మెంట్ ఏంటంటే లేదు చాలా ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్లీ అండర్స్టూడ్ కాన్సెప్ట్ అది అని ఆయన అన్నారు. నాకే నేను గురువుని పెట్టుకుంటే 6 సంవత్సరాలు పట్టింది అర్థమవుతాను కదా ఏంటన్నది అది అని ఆయన చెప్పారు ఆయన. సో ఆయన ఏమన్నారంటే మా ఇంటెన్షన్ ఏంటి బిహైండ్ వాట్ యు ఆర్ డూయింగ్, రైట్. ఇంకా నీకోసమే ఆస్తి, నీకోసమే డబ్బు అనుకున్నావు అంటే ఓకే, దట్ ఈస్ వన్ థింగ్, రైట్ అండ్ రాంగ్ ఏం కాదు, బట్ దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు కాంట్రిబ్యూట్ టు అదర్స్, then he says, why should you stop? You shouldn't stop, you should keep doing more and more of it. So, and that is what I got clarity that day. And రెండోది స్టీవ్ జాబ్స్ ఇలాగే ఎవరో ఒకసారి చారిటీ గురించి అడిగితే ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దట్, నాకు అది తెలియదు. బిల్ గేట్స్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ దట్, రైట్. సో హీఈస్ డూయింగ్ దట్. ఆయన ఏమంటాడు, నా పని ఏంటి ఈజ్ టు కీప్ గ్రోయింగ్ యాపిల్. యాజ్ ఐ కీప్ గ్రోయింగ్ యాపిల్, ఐ కీప్ గివింగ్ అదర్స్ ఆపర్చునిటీస్, రైట్, అండ్ ఐ కీప్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ అదర్స్. సో అట్లాగా వాట్ am I good at అన్నది and can change and I'll work on that. As I said, I'm not somebody who is very excited about doing it the same thing the same way అన్నది. So like our company might be one company, we might be doing, but we are not doing the same things we were doing, and we don't intend to do the same things we are doing over future. So but in some ways చెప్పాలంటే this is what I know what to do, and which is what while we are making money, but the main thing is ఇవాళ మీరు 40% of our children are malnourished, 50% of expectant mothers are malnourished. If you see, most of that malnourishment is due to protein. Exactly. Right? So for me, as I keep growing that business, I'm solving that problem also. Right? So it is not something that, of course, there is a fantastic bonus in that, which is we get to make money and all that. But also we are now clear it is no more about making money for ourselves. But we also have to be careful. A business that doesn't make money doesn't last, right? ఎక్కువ రోజులు ఉండదు అది. And so it is. So business ki making money is oxygen. It is like oxygen for us. It has to keep doing that. But what do we do after that is a different story. So we don't get very excited about. I mean, do I not like cars? Do I not like ఇది? I do, but we don't get very excited about ఇంకా ఎన్ని కోట్లు పెద్ద కారు కొందాం అది ఇది అన్నది is not something that. That excites us too much. And అది కొన్నా కూడా చెప్తున్నాను, we have now recognized వారం కన్నా సాటిస్ఫాక్షన్ ఉండలేదు ఎంత పెట్టి కొన్నా కూడా. సో దెన్ వీ సెడ్ దెన్ వై చేస్ దీస్ థింగ్స్. సో నిజంగా కూడా మేము జీవి ప్రసాద్ 2 years బ్యాక్ అలాస్కాలో వెన్ వీ వర్ దేర్ టేకింగ్ ఫోటోగ్రఫీ, ఒక పాయింట్లో మేము మధ్యలో ఉన్నాం, చుట్టూ ఒక 15 bears, అంటే నాట్ దే వర్ అరౌండ్ అస్ అండ్ దే వర్ గోయింగ్ అబౌట్ దే లైఫ్. ఆ 8 గంటలు కూర్చుని అవి ఫోటోగ్రాఫ్ చేసుకుంటే అదంతా చూస్తే ఇద్దరు అదే అనుకున్నాను, ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నా ఈ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది మనకు అని చెప్పి. అండ్ దట్ ఈస్ హౌ వీ లివ్ అవర్ లైఫ్. అండ్ ఐఎమ్ హ్యాపీ ఐ హ్యావ్ అ మెంటర్ లైక్ హిమ్ who measures life like that, and that is what I learn a lot from him, to be to look at reality. Simple experiences are more important than things అన్నది. అలాగంటే మీరు అన్నారనుకోండి, యాపిల్ ఫోన్ లాంచ్ చేసిన రోజు ఫస్ట్ డే కొనాలి నేను, యాపిల్ ఏది లాంచ్ చేసినా ఫస్ట్ డే నేను కొనాలి. బట్ దే ఆర్ నాట్ ఎ వెరీ కాస్ట్లీ ఏం కాదు కదా అది ఒకటి. So today the money we make, as I said, it's not so much about our children anymore. It is like the more money we make, then we can go invest in villages or in doing other things. Nutrition, which is very important, and so we want to spend more time and energies on those things also. But as I said, first I need to get the business going, and
because we're expanding big way in this year. So putting the right people and all that. So ee 2-3 years ayipothe kanaka definitely we'll start using this to, as I said, working on the university and all those things. So that thing is clear end. So I cheppanu kada aa rendu aa incidents, you know, from Steve Jobs, where he said, you know, what am I good at? This is what I'm good at. Second is Dalai Lama garu cheppinattu, the intention is no more about making wealth for ourselves. It is, you know, it's for creating it for others. సో అందుకని అప్పటి వరకు నేను అనుకుంది ఏంటంటే అన్నీ మేమే పెట్టేసుకుందాం అన్న ప్రోగ్రాంలో ఉన్నాం. ఆ రోజు ఏంటంటే మేమే చికెన్ ఫార్మ్స్ అన్నీ మనమే పెట్టేసుకుందాం అని. ఆ రోజు నుంచి వీ హ్యావ్ స్టాప్ డూయింగ్ దట్. నౌ వీఆర్ లైక్, హౌ డు వీ గివ్ ఇట్ అవుట్ టు అదర్స్, యూ నో, హౌ డు వీ డెవలప్ అదర్ ఆంటర్ప్రినర్స్. So that is something I am learning a lot on, developing entrepreneurship, encouraging learner. So teaching myself a lot about that. Everybody startups ante enti adi idi ani cheppi. So atlage now we are starting Thai Amravati chapter start chestunam. So I played a very active role in doing that. So we are doing a bit in that end atlaga. So then that is where I am seeing, I think as I cross 50 and, you know, get into that, I'll be spending more and more time in that once my son comes in, and, you know, I can hand over the business to him. మీ తర్వాత మళ్ళీ మీ అబ్బాయి, he is very interested in it. So I worked on discouraging him in for many years, not because I didn't want him to come, but adevantaru, maybe it's the wrong reference here, people might not like it, but I didn't want him to turn out like Rahul Gandhi, right? I mean, in the sense, ఇంకేమీ ఆప్షన్స్ లేదు, నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, వచ్చి చేస్తానంటే I said that won't work. I said, if you have to come and run the business, it is because you're passionate about it and you have to show yourself as the best person. ఒక 10% డిస్కౌంట్ ఇస్తాను కానీ because as the owner, future owner of the business, so ownership, management are not the same end. So ownership is a different agenda, management is a different agenda. So I am very clear on that. So I don't run this as an owner. I run this as a manager responsible, you know, to take care of all the stakeholders, which is not just the owner, it's the employees, it's the customers, you know, people who give us money. So all of them are stakeholders in the business. So atlaga, and he got that, you know, in spite of the last 2-3 years lo adu koncham, he's about 21 now, will be 21 soon. So adu, he's got that, and he said, no, I like this, I'm excited, I like how you live your life, I also want to live like that. So last year మొన్న హాలిడేస్లో వచ్చాడు నాతోటి, తిరిగాడు నాతోటి, ఫార్మర్స్ అందరినీ కలిసాడు. సో he liked that. He says, you know, I like this is what I want to do. And then I said, okay, good, then you know, then we said, let's start looking at how do we train you for that, Ani. Excellent. Please subscribe to iDream YouTube channel. Thank you.